హాయ్! హలో! అందరికి నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఎంబీబీఎస్ ఆన్లైన్ క్లాసెస్. మనము సైకాలజీలో భాగంగా వీడియోస్ అనేది చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా కంటిన్యూషన్ చూద్దాం ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ వీడియోలో ఆలోచన గురించి చెప్పుకున్నాం. ఎవరైనా థింకింగ్ గురించి చూడకపోతే వెళ్లి చూడండి ఒకసారి. మనం ఇప్పుడు వివేచన అంటే ఏమో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. వివేచన అంటే ఏంటి? చూడండి, వివేచన అంటే వివేచనము ఇచ్చినాడు. మనసు చేసే పనులలో ఆలోచనలు కలిగిన తర్వాత వాటితో విశ్లేషణ ఇచ్చే వివేచన వస్తుంది. ఏమంటున్నాడు? మనసు చేసే పనులలో ఆలోచనలు కలిగిన తర్వాత వాటితో వివేచన వస్తుంది. ఆల్రెడీ మన మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. వాటిని విశ్లేషణ చేస్తే వివేచన అనేది వస్తుందంటున్నాడు. ఇది మానవులలో మాత్రమే ఉండే ఒక ప్రత్యేకమైన లక్షణము. యెస్. ఇది వివేచన అనేది మానవంలో ఉండే ప్రతి ఒక్క ప్రత్యేక లక్షణం. మరి ఏ జంతువులైనా ఇది ఉండదనమాట. వ్యక్తులలో ఉండే ఈ వివేచన ప్రతిభనే విచక్షణ జ్ఞానం అని కూడా అంటారు. చూడండి, ప్రతి వ్యక్తిలో ఉండే ఈ వివేచన ప్రతిభనే మనం ఏమని చెప్పొచ్చు అంటే విచక్షణ జ్ఞానం అని కూడా మనము చెప్పవచ్చు. ఈ వివేచనకు ఏమంటున్నాడు? వివేచనకు తార్కిక ఆలోచన శక్తి ప్రధాన ఆధారము. ఇది ఆలోచనను ఒక క్రమబద్ధం చేసి ఆ ఆలోచన సరైనదా కాదా, ఎంతవరకు సమంజసము అని నిర్ణయించడానికి వినియోగించబడుతుంది. మనం ఆలోచన గురించి చెప్పాం. రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం అనేసి. ఓకేనా? సమస్య ఆలోచన, విభిన్న ఆలోచన, చాలా రకాల ఆలోచనల గురించి చెప్పుకున్నాం. అదే విధంగా ఆ ఆలోచన సరైనదా కాదా, తప్పా రైటా, అది ఎంతవరకు సమంజసము అని నిర్ణయించడానికి ఉపయోగపడేదే వివేచనము అని. ఓకేనా? దీని యొక్క నిర్వచనాలు చూద్దాం ఒకసారి. ఇంపార్టెంట్ మనకి. దీని ఏం నిర్వచనాలు ఉన్నాయి సార్? ఓసారి చెక్ చేద్దాం సార్. ఓకేనా? ఒక ఉద్దేశము లేదా లక్ష్యముతో మనసులో జరిగిన సోపానాత్మకమైన ఆలోచనలనే వివేచనము అంటారు అని చెప్పింది గ్యారెట్. ఇంపార్టెంట్ మనకి నిర్వచనాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఉద్దేశము లేదా లక్ష్యముతో మనసులో జరిగే సోపానాత్మక ఆలోచనల్ని మనం ఏం చెప్పవచ్చు? వివేచనము అని మనము చెప్పవచ్చు. దీన్ని చెప్పింది గ్యారెట్. నెక్స్ట్, ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనని ఆలోచనలే వివేచన అని చెప్పింది గేట్స్. మనకు చూడండి, ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని చెప్పింది గేట్స్. మన్ ఏం చెప్పాడంటే కేవలం గత సమాధానాల పునరుత్పత్తి. చూడి, పునరావృత్తితో కాక పూర్వ అనుభవాలను జతపరిచి సమస్యలను పరిష్కరించుకోగలగడమే వివేచన అని చెప్పింది మన్. ఒక ఉద్దేశము లేదా లక్ష్యముతో మనసులో జరిగే సోపానాత్మక ఆలోచనని వివేచన అని చెప్పింది ఎవరు? గ్యారెట్. ఓకేనా? మన మనసులో ఒక ఉద్దేశము లేదా ఒక లక్ష్యముతో జరిగే సోపానాత్మక ఆలోచన, మన మనసులో టెట్ అండ్ డిఎస్ అనే ఒక ఆలోచన అనేది వచ్చిందనుకో, అది ఒక సోపానాత్మకమైన ఆలోచనగా వచ్చిందనుకో, మనకి దానిని వివేచన అని చెప్పింది గ్యారెట్. నెక్స్ట్, ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచననే వివేచన అని చెప్పింది గేట్స్. కేవలం గత సమాధానాల పునరావృత్తితో కాక పూర్వానుభవాలను జతపరిచి సమస్యలను పరిష్కరించుకోగలగడమే వివేచన అని చెప్పింది మన్ అని మనము గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? నిర్వచనాలు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ వివేచన యొక్క లక్షణములు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. వివేచనకు ఒక నిర్దిష్ట గమనం ఉంటుంది. ఖచ్చితంగా నిర్దిష్ట గమనం అనేది ఉంటుంది. పూర్వ జ్ఞానాన్ని మరియు గత అనుభవాలను వినియోగించుకుంటుంది. ఎస్, నువ్వు ఏదైనా ఒక టెట్ అండ్ డిఎస్సి గురించి ఆలోచిస్తున్నావు అంటే ఆ ఆలోచన సరైనదా కాదా, మీరు సరైన పద్ధతిలో పోతున్నారా లేదా, పూర్వం ఎలా ఉన్నారు, ప్రజెంట్ ఎలా ఉన్నారు, ఫ్యూచర్ ఎలా ఉండాలి అని ఈ వివేచన అనేది బాగా క్లియర్ కట్గా ఆలోచిస్తుంది అనమాట, డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్, గుర్తులు, చిహ్నాలు, భావనలు, భాష వంటివి ఉంటాయి. ఎస్, ఆల్రెడీ పూర్వం మనకున్న ఈ గుర్తులు కానీ చిహ్నాలు కానీ మన మెదడులో వస్తాయన్నమాట. సమస్యను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడే ఒక అవ్యక్త చర్యగా ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్, సమస్య పరిష్కారానికి ఇది ఒక మానసిక చర్య కూడా అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది.
తార్కిక హేతుబద్ధమైన స్పందన చూడి హేతుబద్ధమైన పందాను కూడా ఇది అనుసరిస్తుంది అంటున్నాడు. గమ్య సాధనే ధ్యేయంగా కూడా ఉంటుంది. అగమన నిగమన పద్ధతిలో జరిగే ఆలోచననే వివేచన. ఇంపార్టెంట్. అగమన నిగమన పద్ధతులలో జరిగే ఆలోచనలే వివేచన అని మనము గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది వివేచన యొక్క లక్షణాలు. నెక్స్ట్ వివేచన ప్రక్రియ. ఓకేనా, చూద్దాం. ఈ వివేచన ప్రక్రియలో ఏముంది? ప్రతి మనిషి ఏదో ఒక సమస్య అనేక రూపాలలో ఉంటుంది. ఎస్, ప్రతి మనిషికి సమస్య అనేది అనేక రూపాలలో ఉంటుంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే వాటన్నింటికి పరిష్కారం ఒకేలా ఉండదు. ప్రతి ప్రాబ్లంలకి ఒకేలాగా పరిష్కారం అనేది ఉండదు. సమస్య దాని తీవ్రతను బట్టి పరిష్కారం ఆలోచిస్తాము. కరెక్ట్ కదా? సమస్య దాని తీవ్రతను బట్టి మనము పరిష్కారం ఆలోచిస్తాం. అంటే సమస్యను అనేక కోణాల నుంచి పరిశీలించి విశ్లేషణ చేసి పరిష్కారం కనుగొంటాం. ఏదైనా ఒక ఎగ్జాంపుల్కి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో, ఆ ప్రాబ్లంను మనం ఏం చేస్తాము? పూర్తిగా పరిశీలిస్తాము, తర్వాత విశ్లేషణ చేస్తాము, తర్వాత పరిష్కారం అనేది కనుగొనడం జరుగుతుంది. ఈ పరిష్కారం కనుగొనడం అనేది వ్యక్తి యొక్క వివేచన మీద ఆధారపడి ఉంటుంది. కరెక్ట్ కదా? మనకి ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలో ఇది ప్రాబ్లంకి సరైనది అని మనకి వివేచన ద్వారా మనము తెలుసుకోవడం జరుగుతుంది. దీనిలో వ్యక్తి ప్రజ్ఞ, పట్టుదల, గత అనుభవాలు ఎంతో అవసరము. కరెక్ట్ కదా? వ్యక్తి ప్రజ్ఞ కానీ, పట్టుదల కానీ, గత అనుభవాలు కూడా దీంతో ఎంతో అవసరంగా మనకి ఉంటాయి. ఈ సమస్య పరిష్కార ప్రక్రియలో చేసే వివేచనలో కొన్ని ముఖ్యాంశాలు ఉంటాయి. అవి ఏమో ఒకసారి చూడండి. ఓకేనా? సమస్యకు సంబంధించిన లక్ష్యము. సమస్య అంటే ఏమిటో కనుగొనడం. ఈ సమస్య పరిష్కార మార్గాలను కనుగొనడం. ప్రతిస్పందనలు గుర్తించడం. సమస్య పరిష్కార మార్గం సరైనదా కాదా తెలుసుకొనడం. ఈ వివేచన ప్రక్రియ అంతా కూడా వ్యక్తి యొక్క ఆలోచన తీరు, సమస్య పట్ల వానికున్న వైఖరి, అంతరదృష్టిని బట్టి ఉంటుంది. కరెక్ట్ కదా? ఈ సమస్యకు సంబంధించిన లక్ష్యం ఏది, ఆ సమస్య ఏమిటో కనుగొనటం. ఓకేనా? తర్వాత ఏం చేస్తాము? సమస్యకు పరిష్కార మార్గాలు అనేది కనుగొనటం. తర్వాత ప్రతిస్పందనను గుర్తించడం. తర్వాత ఈ సమస్య పరిష్కార మార్గం అనేది సరైనదా కాదా తెలుసుకుంటాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వివేచన రకాలు అంటున్నాడు. ఓకేనా? టైప్స్ ఆఫ్ రీజనింగ్. ఈ వివేచన రకాల గురించి మనం చూద్దాం. వివేచన అనేది రెండు ప్రధాన రకాలుగా జరుగుతుంది అంటున్నాడు. అగమన వివేచన, నిగమన వివేచన. ఓకేనా? ఈ అగమన వివేచన అంటే ఏమి, నిగమన వివేచన అంటే ఏమి కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. ఓకే, ఆగమన వివేచన. ఈ పద్ధతిలో వివేచన ఒక క్రమంలో జరుగుతూ హేతుబద్ధమైన నిర్ణయాలకు రావడం జరుగుతుంది. చూడండి, ఆగమన వివేచన అంటే ఏమి? ఈ పద్ధతిలో వివేచన అనేది ఒక క్రమంలో జరుగుతూ హేతుబద్ధమైన నిర్ణయానికి రావడం అనేది జరుగుతుంది. అంటే ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పనిచేస్తుంది. ఈ సాధారణ సూత్రాల నుంచి సిద్ధాంతం నిరూపించడమే అగమనము. చూడండి, క్లియర్ కట్గా ఏమంటున్నాడు? చూడండి, వివేచనం అనేది ఒక క్రమంలో జరుగుతూ హేతుబద్ధమైన నిర్ణయాలు రావడం అనేది జరుగుతుంది. అంటే ఏం చెప్తున్నాడు? ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనిస్తుంది అనమాట. అంటే సాధారణ సూత్రాల నుంచి సిద్ధాంతము నిరూపించడమే అగమనము. గుర్తుపెట్టుకోవాలా, ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇస్తే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దామా? ప్రతిరోజు యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఓకేనా? రాముడు ప్రతిరోజు యోగా చేయడం ద్వారా అతని యొక్క జ్ఞాపక శక్తి పెరిగినది. రాబర్ట్ ప్రతిరోజు యోగా చేయడం ద్వారా అతని జ్ఞాపక శక్తి పెరిగినది. అంటే రహీం కూడా ప్రతిరోజు యోగా చేయడం ద్వారా అతని యొక్క జ్ఞాపక శక్తి పెరిగినది. కావున మానవులు యోగా చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ ఇదే ఇచ్చారనుకో, ఓకేనా, మనము ఇది ఏ దీని కిందకు వస్తుందంటే అగమన వివేచన కిందకు వస్తుంది. అంటే ప్రతిరోజు యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది అన్న దాని కాన్సెప్ట్ ని తెలుసుకోవడానికి మనకి
రాముడు ప్రతిరోజు యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా భీముడు ప్రతిరోజు యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరిగినది అని ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత ఓకేనా. ప్రతిరోజు మానవులందరూ యోగా చేస్తే కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుందని మనకి క్లియర్ కట్‌గా చెప్పడం అనేది జరిగింది. చూసారా? అంటే ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పనిచేస్తుంది. అంటే సాధారణ సూత్రాల నుంచి ఒక సిద్ధాంతాన్ని రాబడతాం. అంటే నిరూపించడమే అగమన వివేచన. నెక్స్ట్ నిగమన వివేచన అంటున్నాడు. సాధారణ సూత్రాల నుంచి చూడండి, సాధారణ సూత్రాల నుంచి ప్రత్యేక అంశాలకు ఆలోచించడమే నిగమనం. అంటే సిద్ధాంతం నుంచి సామాన్య విషయాలను రాబట్టుట. ఇంతసేపు ఏం చెప్పుకున్నాము? సామాన్య విషయాల నుంచి సిద్ధాంతాన్ని రాబట్టడం అనేది నేర్చుకున్నాం. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్. ఉష్ణం గ్రహించినప్పుడు ఘన పదార్థాలు వ్యాకోచిస్తాయి. బంగారము, వెండి, రాగి, ఇనుము ఘన పదార్థాలు కాబట్టి ఇవి వేడి చేసినప్పుడు వ్యాకోచిస్తాయి అని చెప్తున్నాడు. ఉష్ణం గ్రహిస్తే ఘన పదార్థాలు అనేవి వ్యాకోచిస్తాయి అంటున్నాడు. ఎగ్జాంపుల్కి ఏం చెప్పాడు? బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, ఇనుము ఘన పదార్థాలు అనేవి మనకి వేడి చేస్తే వ్యాకోచిస్తాయని చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ తరగతి గది అన్వయం అంటున్నాడు. ఓకేనా. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ చూడండి. విద్యార్థులకు సంబంధించిన విషయాలు వారు ముందుగానే వారు ముందుంచాలన్నమాట. ఈ సమస్య పరిష్కారమును శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించే అవకాశం అనేది పిల్లలకి ఇవ్వాలి. పిల్లల్ని ముందుగానే పెట్టి ఏం చేయాలి? ఆలోచించడానికి అవకాశం అనేది ఇవ్వాలి. విద్యార్థుల యొక్క వయస్సు, ప్రజ్ఞా వైఖరి, అభిరుచిని బట్టి రూపకల్పనలు అనేది చేయాలంటున్నాడు. నెక్స్ట్ గత అనుభవాలు, పూర్వ అనుభవాల్ని ఉపయోగించుకొని వివేచన చేయనట్లుగా వీలు కనిపించాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దీని గురించి. నిర్ణయాలు తీసుకోవడంలో తార్ఫీదు ఇవ్వాలి. వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళకి తార్ఫీదు అనేది ఇవ్వాలి. పాఠ్యాంశాలు స్థానిక సమస్యల మీద చర్చలు ఏర్పాటు చేసి వాటికి అనువైన మార్పులు సూచించే అవకాశం అనేది కల్పించాలి. జీవితంలో ఏర్పడే సమస్యలను విద్యార్థులకు తెలిపి చర్చించి వివేచన చేసే అవకాశం అనేది కల్పించాలి. విద్యార్థులకు ప్రశ్నలను అడిగే అవకాశం అనేది ఎక్కువగా ఇవ్వాలన్నమాట. శాస్త్ర ప్రయోగాలు, ప్రాజెక్టులు నిర్వహింపజేసి వివేచనను పెంచే అవకాశాలు అనేది ఏర్పరచాలి. మంచి విద్యావేత్తల యొక్క సమావేశాల ద్వారా వివేచన పెంపొందించే అవకాశాలని కల్పించాలి అనేసి మనకి చెప్తున్నాడు. ఇది మనకి వివేచనకు సంబంధించిన పూర్తి క్లియర్ కట్ విషయం. ఏమేమి చెప్పుకున్నాం మనము? ఒకసారి వివేచనం అంటే ఏమో చెప్పుకున్నాం. దాంతో నిర్వచనాలు మనకి గ్యారెట్ యొక్క నిర్వచనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఒక ఉద్దేశము లేదా లక్ష్యముతో మనసులో జరిగే సోపానాత్మక ఆలోచనలే వివేచన అనేసి. గేట్స్ ఇచ్చిన నిర్వచనం కూడా చెప్పుకున్నాం. గేట్స్ ఇచ్చిన నిర్వచనం ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనే వివేచన అని చెప్పుకున్నాం. నెక్స్ట్ చెప్పిన నిర్వచనం కూడా చెప్పుకున్నాం. కేవలం గత సమాధానాల పునరావృత్తితో కాకుండా పూర్వానుభవాలను జతపరిచి సమస్యలను పరిష్కరించుకోగలగడమే వివేచన. తర్వాత లక్షణాలు అనేది చెప్పుకున్నాం. వివేచన ప్రక్రియలో 4 విధంగా ఏవే ఉన్నాయి? ఈ వివేచన సమస్యకు సంబంధించిన లక్ష్యం ఏమి? ఓకేనా. సమస్య ఏమిటో కనుగొనడం, ఆ సమస్యకు పరిష్కార మార్గాలు కనుగొనడం, ప్రతిస్పందనను గుర్తించడం, ఈ సమస్య పరిష్కారం సరైనదా కాదా తెలుసుకోవడం అనేది కూడా మనకి ఇస్తారు. ఎందుకంటే ఈ ప్రక్రియ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడం అనేది ఇంపార్టెంట్గా మనము గుర్తించవచ్చు. 4 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అడిగే అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ వివేచనకు సంబంధించిన ప్రక్రియను మీరు ఆర్డర్ వైజ్లో పెట్టండి అని కూడా మనకి అడిగేసి పైన కిందకి కింద పైకి కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. వివేచన రకాలలో మనకు అగమన వివేచన అంటే ఏమి, తర్వాత నిగమన వివేచన అంటే ఏమో కూడా మనము చెప్పుకున్నాం. తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ తరగతి గది అన్వయం కూడా మనము చెప్పుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనము స్వబుద్ధి లేదా అతి సంజ్ఞానాత్మక మెటాకాగ్నిషన్ ఓకేనా. దీని గురించి మనము నాలెడ్జ్ చూడి నోయింగ్ వన్స్ ఓన్ మైండ్ అనేసి ఇచ్చారు కదా. దీని గురించి మనము నెక్స్ట్ వీడియోలో మనము నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా.
థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.